హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోతుంది, ఇది ట్రిప్ అనమాట. సో మేము ఈ ఇయర్లో ట్రిప్కి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్కి వెళ్తాము. సో ఈ ఇయర్ మేము వెళ్ళాలా వద్దా అనుకున్నాము, బట్ ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోయేది ఏమైనా ఉందా అనేసి మేము చూసుకొని మేము ఒకటి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికే వెళ్తున్నాము. మేము వెళ్ళడం ఒకరోజు, రావడం ఒకరోజు, మధ్యలో 4 days అనమాట. ఆల్మోస్ట్ ఒక 5 days ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో మేము వేగస్ వెళ్తున్నాము, లాస్ వేగస్ అనే ప్లేస్కి. సో మా హస్బెండ్ ఆల్రెడీ ఒక 2 times వెళ్ళారు. సో నేను ప్లేసెస్ ఇక్కడ వెళ్ళని అయితే అన్నీ కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు లాస్ వేగస్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మాతో పాటు మా బ్రదర్ కూడా ట్రావెల్ చేస్తున్నారు. సో మేమైతే ఆ రోజు మేము ముందు రోజు నైటే అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో బేబీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అన్నీ క్యారీ చేయాలి. సో ముందు రోజు తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నాను. అండ్ మేము కూడా అన్నీ ముందు రోజు నైటే ప్యాక్ చేసుకున్నాము. అండ్ కొన్ని తనకు కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా మేము ప్యాక్ చేసుకున్నాము అనమాట. ఎందుకంటే లాస్ట్ ట్రిప్కి వెళ్తుంటే మేము బయట ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం నాకు హెల్త్, స్టమక్ పెయిన్ రావడం అట్లా వచ్చుండే. సో ఈసారి బేబీకైనా యూజ్ అవుతుంది అండ్ మనకైనా ఉన్న 5 days బయట తింటే మన హెల్త్కి కూడా మంచిది కాదు అనేసి మేము కొన్ని చిన్నవి ట్రావెల్ పర్పస్ ఉండే కుక్కర్ అలాంటివి అయితే మేము క్యారీ చేస్తున్నాము. అండ్ స్నాక్స్, తనకి డ్రై ఫ్రూట్ లడ్డు అని కొన్ని స్నాక్స్ కొన్నామన్నమాట. సో కొన్ని కొన్నాము, కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట, హోమ్ మేడ్. సో అవి అయితే క్యారీ చేస్తున్నాము. అండ్ క్లాత్స్, తనకు కావాల్సినవి, షూ అండ్ మాకు అండ్ డైపర్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో కొందరు అడిగారు ఆ వీడియో కూడా తీస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని, బట్ అది నేను వీడియో చేయలేకపోయాను, అంత బిజీ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ మేము లేవగానే ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి టైం అయిపోతుందని తొందరగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా బ్రదర్ కూడా మాతో వస్తున్నారు కాబట్టి మా పక్కన మా నైబర్ ఉంటారు కదా, సో తనకి ఆఫీస్ వర్క్ ఉన్నా సరే కొంచెం టైం తీసుకొని మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారనమాట. సో అలా ఎవరో ఒకరు ఉంటే కొంచెం మనకి హెల్ప్ అవుతుంది. సో తను వచ్చారనమాట, సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి. సో మేము ఇంట్లోనే అంతా లంచ్ చేసి అండ్ పాపకి ఫుడ్ కూడా క్యారీ చేశాను అనమాట. సో మేము ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ముందే హోటల్ ఇవన్నీ బుక్ చేసుకోవాలి. అండ్ కార్ కూడా రెంట్కి తీసుకుంటాం కదా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కార్ గురించి, కార్ రెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఈసారి మేము ఏస్ కార్ అని ఆ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో వెళ్ళి మేము ఆ కార్ తీసుకొని మళ్ళీ మేము హోటల్కి వెళ్ళాలన్నమాట. సో మేము ఈసారి ఒక్కొక్కరికి ఒక బ్యాగ్, మాకు ఇంకా బ్యాగ్స్, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మెయిన్ బేబీ ఉంటే ఖచ్చితంగా మనకి లగేజ్ ఎక్కువే ఉంటుంది. సో మేము ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా మేము మనీ పే చేసి తీసుకున్నాం అనమాట. సో అలా మేము స్టార్ట్ అయిపోయి మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము చెక్ ఇన్ చేసామన్నమాట. సో మేము అన్ని బ్యాగ్స్ వేద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు ఏంటి అంటే ప్రతిదానికి ఛార్జ్ చేస్తాము, అవి మీతోనే ఉంచుకోండి, లేదంటే మేము ఛార్జ్ చేస్తామన్నారు. సో మేము మా దగ్గర బ్యాగ్స్ ఉంచుకున్నాము, ఓన్లీ ఒక పెద్ద బ్యాగ్ మాత్రమే మేము చెక్ ఇన్ చేసామన్నమాట. అండ్ స్ట్రాలర్ అండ్ కార్ సీట్ ఇవి కూడా తీసుకెళ్ళాము, ఎందుకంటే మనము ఖచ్చితంగా ట్రావెల్ కార్లో అక్కడ కొన్ని ప్లేసెస్, కొన్ని లైక్ 5 hours 4 hours అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి కదా. సో అలా వెళ్ళాల్సిన వచ్చినప్పుడు ఖచ్చితంగా బేబీని మన మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళలేము, అది ఇక్కడ సేఫ్టీ కాదు. ఖచ్చితంగా కార్ సీట్లోనే కూర్చోబెట్టాలి. సో దానికోసమైనా మనం కార్ సీట్, స్ట్రాలర్ ఇవన్నీ క్యారీ చేయాలన్నమాట. ఇక్కడైతే ఖచ్చితంగా మనం కార్ సీట్లోనే కూర్చోబెట్టాలి. మనం బయటికి తీస్తే ఇన్ కేస్ పోలీస్ వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మనకి ఫైన్ వేస్తారు. సో మేమైతే కార్ సీట్, స్ట్రాలర్ ఇవి కూడా క్యారీ చేసాము. సో అవి అండ్ పెద్ద బ్యాగ్ అవి అయితే చెక్ ఇన్ చేసాము. సో రిమైనింగ్ బ్యాగ్స్ అయితే మా దగ్గర ఉంచుకున్నాం అనమాట. సో బేబీకి ఏంటి అంటే తను వెళ్ళింది, ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది ఒకలా, అంటే తనకి ఇంతవరకు ఏం తెలియదు కదా. అంటే తనకి జస్ట్ వస్తుంది, వెళ్తుంది, చూస్తుంది అంతేకాని ఇప్పుడు ప్రతిదీ తనకి ఏరోప్లేన్ అంటే ఏంటో తెలుసు, ఎయిర్పోర్ట్ అంటే ఏంటో తెలుసు, బస్, కార్ ఇవన్నీ గుర్తుపడుతుంది. కాబట్టి తను ఏరోప్లేన్ చూసి, ఎయిర్పోర్ట్ని చూసి అన్నీ చెప్తుంది అనమాట. పిలిచి మమ్మ ఏరోప్లేన్ అనడం అట్లా తను చూసి మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. సో ఎందుకంటే తనకి తెలిసిన తర్వాత ఫస్ట్ ట్రావెల్ చేయడము, అంతకుముందు చాలా ట్రిప్స్కి వెళ్ళాము, ఇండియా వెళ్ళాము 2 times, బట్ తనకి అంతా ఏం తెలియదు, జస్ట్ చూస్తుంటుంది అనమాట. వాళ్ళకి తెలిసిన తర్వాత కొంచెం తను ఎంజాయ్ చేస్తుంది అనమాట, ప్రతిదీ చెప్తుంది. తను ఏంటి అంటే ఏదైనా తెలియకపోతే మమ్మ దిస్ ఈజ్ అంటే లైక్ క్వశ్చన్ అడిగినట్టు ఏంటి అని అడుగుతుంది అనమాట. సో అలా అడుగుతుంది, అట్లా ఏరోప్లేన్ని అన్నీ చూస్తూ, అక్కడ కార్ ఆగి ఉంటే అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసింది అనమాట. తను కొంచెం సపోర్ట్ చేసింది. వచ్చే వేలో మాకు ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి
వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాము కదా, మేము ఇల్లు మూవ్ అయిపోయాము వేరే ఇంటికని. ఇంతకుముందు మాకు 10 to 15 మినిట్సే ఉండే ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 30 to 35 మినిట్స్ పడుతుంది అనమాట. సో మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. సో వచ్చి ఒక 1 అవర్ ముందైనా ఉండాలి అనేసి ఒక 1 అవర్ ముందే ఉన్నామన్నమాట. సో ఇక్కడ మేము ఏదైనా ఎయిర్పోర్ట్లో నైట్ అవుతుంది కదా, వెళ్ళేసరికి అక్కడ ఏమీ ఉండవు అనేసి మనం ఇక్కడ తిందాము అని మేము బర్గర్ అలాంటివి తీసుకున్నాం అనమాట. సో మాకు పాపకైతే నేను ఫుడ్ క్యారీ చేశాను. సో మాకైతే మేము ఇక్కడ ఫుడ్ తీసుకున్నాం అనమాట. సో తను బాగా ఎంజాయ్ చేస్తుండనమాట సో అందరిని చూసి. బట్ ఒకసారి తను దాంట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొంచెం భయం పడుతూ ఏడ్చిందనమాట. సో ఎక్కడికో వెళ్తున్నా అన్నట్లు. వన్స్ ఎక్కిన తర్వాత తనకు అది అసలు ఏం అనిపించలేదు, పడుకుంది. ఆల్మోస్ట్ జర్నీ అంతా పడుకుందనమాట. సో వెళ్ళే ముందు కొంచెం తను లేచింది. సో అలా అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇది ఆల్మోస్ట్ 2 hours 20 minutes ఏమో ఉందన్నమాట వేగస్కి. మాకు 3 seats ఒకే దగ్గర వచ్చాయి. సో మేము బుక్ చేసేటప్పుడే ఆ 3 tickets ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో మేము ముగ్గురం ఉన్నాము. సో బేబీని కొద్దిసేపు నేను, మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ముగ్గురు పట్టుకున్నాం అనమాట. సో తను పడుకునే ఉంది చాలాసేపు, ఆల్మోస్ట్ 2 hours పడుకునే ఉంది. కొంత డిస్టెన్స్లో తను లేచిందనమాట. సో తనకు కావాల్సినవన్నీ మేము క్యారీ చేసాము. సో మాకేం ప్రాబ్లం కాలేదు, ఫుడ్ కానీ ఏది కూడా ప్రాబ్లం కాలేదు. సో ఎవరైనా ట్రావెల్ చేస్తే బెటర్ బేబీకి ఫుడ్ క్యారీ చేయడం బెటర్. ఏదైనా తనకి బయట ఫుడ్ కాకుండా, లైక్ ఎక్కువ డేస్ ఉంటే బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లో చేసుకున్నవి ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటా. సో అలాగే నేను తీసుకెళ్ళాను అనమాట. సో తను బాగా ఎంజాయ్ చేసింది. తను ఆ విండోలో నుంచి మొత్తం చూస్తుంది అనమాట, ఏరోప్లేన్ ఎక్కా అని తను మంచిగా ఎక్సైట్ అయింది. సో అలా చూస్తుండే అనమాట. సో మేము తర్వాత తను పడుకుంది. సో తను లేచేసరికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. రీచ్ అయిపోయాక నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. మేము కార్ తీసుకొని అక్కడి నుంచి అక్కడ మళ్ళీ మాట్లాడడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour, ½ an hour పడుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ నుంచి షటిల్స్ ఉంటాయి కదా, సో ఆ షటిల్స్ని తీసుకున్నాము. ఆ షటిల్స్ 10 minutes అట్లా టైం పడుతుంది. సో మేము టూ ఉండే అనమాట. ఫస్ట్ ఒకటి ఎక్కి దిగాము అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఎక్కి దిగామన్నమాట. అక్కడ ఒక లేట్ అయిపోయింది, ఒక 30 minutes అట్లా టైం పట్టింది. అండ్ కార్ తీసుకునే దగ్గర వాళ్ళతో అన్నీ మాట్లాడాలి కదా, సో అక్కడ కూడా టైం పట్టింది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మేము కార్ తీసుకొని మేము ఒక 20 minutes డ్రైవ్ చేసాము. సో అక్కడ కార్ తీసుకొని మేము ఒక 20 minutes డ్రైవ్ చేసామన్నమాట. సో మేము ఎక్కడైతే ప్లేసెస్ చూడాలనుకుంటున్నామో లైక్ వేగస్ స్ట్రీట్స్కి దగ్గరలోనే ఉండేలాగా రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనేసి. వేరేవి అయితే మాత్రం మేము 4 hours, 5 hours, 2 hours అట్లా డ్రైవ్ చేసే ఉన్నాయి. సో అలా ఫైనల్గా మేము వేగస్ అయితే రీచ్ అయిపోయాము. సో చూడగానే మాకు చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది అనమాట వేగస్. మేము వెళ్ళిన హోటల్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట, మొత్తం హ్యాపెనింగ్లా ఉంది. మేము న్యూయార్క్ ఇంతకు ముందు వెళ్ళాము. సో న్యూయార్క్ దగ్గర ఎంతైతే హ్యాపెనింగ్ ఉందో అలానే మేము తీసుకున్న హోటల్ దగ్గర అంతే హ్యాపెనింగ్ ఉందన్నమాట. బట్ మేము చూసే ప్లేసెస్ అయితే సో ఎలా ఉంటాయో తెలీదు. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వాటిల్లో కవర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చాయి మేము చూసిన ప్లేసెస్ అన్నీ. సో చెప్పాను కదా, సో ఇలా మేము షటిల్స్ వస్తాయన్నమాట మనకి. సో ఆ షటిల్స్ తీసుకున్నాము. షటిల్స్ తీసుకొని అక్కడి నుంచి మేము కార్ బుక్ చేసుకున్నాము అనమాట. సో మేము 2 షటిల్స్ చేంజ్ అయిపోయాము. ఒకటేమో డైరెక్ట్గా మనల్ని కార్ దగ్గర తీసుకెళ్తుంది, కొన్నేమో 2 చేంజ్ అవ్వాలన్నమాట. సో మేము అలా 2 చేంజ్ అయ్యాము. తర్వాత మనం ఏస్ కార్ తీసుకొని వాళ్ళన్నీ చెక్ చేస్తారనమాట. సో ఒకసారి తీసుకునేటప్పుడు చెక్ చేసి పంపిస్తారు. సో మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ వేగస్ అంటేనే కెసినో, మీకు ఆల్రెడీ తెలుసు. సో హోటల్ కింద అన్ని కెసినోస్ ఉంటాయన్నమాట. సో ఇదంతా మా హోటల్ కింద కెసినోస్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటి అంటే యూఎస్లో కొన్ని స్టేట్స్లో లీగల్ కాదనమాట, సో ఇల్లీగల్. సో ఇక్కడైతే లీగల్ అనమాట వేగస్ అంటేనే.
సో ఇవే ఉంటాయి మొత్తము. హోటల్స్ ఉంటాయి, హోటల్స్ కింద మొత్తం ఇదే అనమాట. 24/7 మొత్తం ఇదే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోస్లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఇక్కడ అసలు ఏ ప్లేసెస్ ఉంటాయి చూడడానికి అనేది మీకు కవర్ చేస్తాను. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.